శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాశుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాశుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు. దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి
ఈ వారం రోజుల కాలానికి గ్రహస్థితులని పరిశీలించినట్లయితే 6 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది. అసలు తులారాశికి మనము చాలా నెలలుగా చెప్పుకుంటున్నాము అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తోందని. చతుర్థ స్థానంలో శుక్ర బుధుల యొక్క కలయిక చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, నవమ స్థానంలో గురువు గారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగుంది. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి, అందున పెద్ద గ్రహాలు 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. గోచారం మీకు 100% సహకరిస్తోంది. జన్మ జాతకంలో దశ అంతర్దశ బాగుంది అంటే ఇక్క మీకు తిరుగులేదు. అంత అత్యద్భుతమైన గ్రహస్థితులు. అసలు ఎన్ని గ్రహస్థితులు ఇంత కాలంగా ఉత్తమ ఫలితాలు ఇవ్వడం అనేది ఏ జన్మలోనో మీరు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. కేతువు గారి స్థితి, గురువు గారి స్థితి, శని గారి స్థితి 3 పెద్ద గ్రహాలు అనుకూలిస్తున్నాయంటే అది చాలా విశేషవంతమైన కాలం అన్నమాట. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది, అలాగే వ్యాపారస్తులకి బాగుంటుంది, రాజకీయ నాయకులకి బాగుంటుంది, చేతి వృత్తుల వాళ్ళకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది, వీళ్ళకి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి లేదు. అన్ని రకాల వాళ్ళకి బాగుంటుంది. ఏ రకమైన ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వృత్తులైనా అందరికీ అత్యద్భుతమైన కాలమే. ఉన్నత స్థితికి వెళ్తారు, ధనం బాగా సంపాదించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పబ్లిక్ లో చాలా ఉత్తమోత్తమైన పేరు సంపాదించుకుంటారు. చాలా చాలా అనుకూలమైన కాలం అన్నమాట. దాన ధర్మాలు చేస్తారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే స్థిర చరాస్తుల యొక్క వృద్ధి చాలా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. వీళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పడానికి లేకుండా అన్ని వర్గాల వారికి ఉత్తమమైన కాలమే. ఏమి ఇంకా నెగటివ్ ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్త జాగ్రత్త అంతే. ఒక సంతానం గురించి కొంచెం శ్రద్ధగా ఉండండి, ఇదొక్కటి చెప్పదగ్గ సూచన తప్ప. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఏదైనా ఇంతవరకు మనకి పనులు అవలేదేంటి అనుకుని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ అన్ని పనులు అవుతాయి. చాలా సంతృప్తికరమైన కాలం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి, స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది. మీరు ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని అనుసరిస్తూ వెళ్తున్నారో అవన్నీ కూడా విజయ అవకాశాలకి దారితీస్తాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మారిపోయింది తప్ప, నవమ స్థానంలోకి వెళ్ళింది తప్ప ఇక గ్రహస్థితులలో వచ్చిన మార్పులైతే ఏమీ లేవు. వారం ప్రారంభంలో ఉన్న ఫలితాలే వారాంతంలో కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగాను మీ జీవితాశయం నెరవేరిపోతుంది. అంత అత్యద్భుతమైన కాలం నడుస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రాలు పఠన చేసుకోండి. ఇంకా ఇంకా ఆత్మ సంతృప్తితో ఉంటారు, ఆర్థిక అభివృద్ధిలో ఉంటారు. శుభం.